నమస్తే అమ్మా. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా, చూస్తురా, ఫాలో అవుతురా? ఎందుకు చూడమమ్మా, నా ఫేవరెట్ టీం మ్యాచ్ ఉందనుకో, మా అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆఫీస్లో లీవ్ తీసుకోమని చూస్తాం. ఖాళీ నువ్వు అడుగు, ఏ టీం ప్లేయర్ గురించి అడుగుతావు, ఏ మ్యాచ్ గురించి అడుగుతావు అడుగు, పట్టా చెప్పేస్తా. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వెళ్ళి హార్దిక్ పాండ్యా మీద మస్తు ట్రోల్స్ చేస్తున్నారు. చదువు చరణ్ బల్పాల్ దోషుడు అంతా బిల్డప్పే కానీ ఏం ఆడతలేడు అని మస్తు ట్రోల్స్ చేస్తున్నారు కదా, చూసిర్రా? చూసిన. అయితే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గుంజుకొని మరి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అయ్యిండు అని జనాలకు ఇంకింత మండుతుంది. దాని మీదనే మస్తు ట్రోల్స్ చేస్తుర్రు. అవే మనం చూసిర్రా? దాని మీద మీరేమంటారు? నాకు అసలు అర్థం కాక అడుగుతా, గుంజుకున్నారు దొబ్బుకున్నారు అంటే ఏంది? ఏమైనా కొట్టి గుంజుకున్నాడా క్యాప్టెన్సీ? చెప్పు. కాదు మరి ఎందుకు గుంజుకురు దొబ్బుకురు అనుకుంటారు, రోజంతా ట్రోల్స్ చేస్తారు. అయినా నాకు అర్థం కాక అడుగుతా, గుజరాత్ టైటన్స్కి మంచి క్యాప్టెన్గా రానిచ్చిండా లేదా హార్దిక్ పాండ్యా? మళ్ళీ ఆల్రౌండ్ ప్లేయరు, ఇదంతా చూసి ముంబై క్యాప్టెన్ చేసిర్రు. ఒక టీం నుంచి ఇంకో టీంకి చాలామంది ప్లేయర్లు మారుతూ ఉంటారు, అలా తప్పేముంది? అంటే అట్లా కాదు, రోహిత్ శర్మ క్యాప్టెన్ ప్లేస్లా హార్దిక్ పాండ్యా ఎఫెక్ట్ చూయిస్తలేడు అని అంటున్నారు కదా జనాలు. ముంబై ఇండియన్స్కి ఒకప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్, కానీ హార్దిక్ పాండ్యాని ఉన్నది ఎవరు? ఎంఐ టీమ్ ఇన్ఛార్జ్ నీతా అంబానీ. అంటే గింటే నీతా అంబానా లేదా? అవును, ఆమెనే తీసుకుంది కానీ ఆమె వస్తుంది, అన్ని మ్యాచ్లు చూస్తే ఆయన తీసుకురు. అంటే గింటే ఆమె ఈయనదేముంది? వేలం పట్టేస్తారు, ఓళ్ళు కొనుక్కుంటే అలా టీంకి పోతాడు, ఆడతాడు. గదే కదా హార్దిక్ పాండ్యా చేసింది. మరి గీనని ఎందుకు అంటుర్రు? నాకు అర్థం కాదు. టీంకి ఎక్స్ క్యాప్టెన్ అని కూడా చూడకుండా రోహిత్ శర్మని ఫీల్డింగ్లో అటు ఇటు తిప్పుతున్నాడు, మస్తు బిల్డప్ ఇస్తున్నాడు, మాకు నచ్చలేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మరి అరే ఆయన మేము పర్సనల్ పగలు పెట్టుకొని చేస్తుండా, హైదరాబాద్లో ఆటోలు తిప్పినట్టు స్టేడియంలో కాదు కదా. బరాబర్ చెప్తాడు క్యాప్టెన్ అన్నాక, ఫీల్డర్ నాడ నుంచో ఈడ నుంచో అని చెప్తాడు. క్యాచ్లు వదిలేయాలా, రన్లు పోవాలని చూస్తాడు ఎవరైనా? చూడాడు కదా. రోహిత్ శర్మ తొక్కేసి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అయ్యిండు అని ఫీల్ అయ్యేటోళ్ళకు మీరేం చెప్తారు? ఇంతకుముందు టీమిండియా క్యాప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఇప్పుడోళ్ళు రోహిత్ శర్మ. అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని తొక్కేసి క్యాప్టెన్ అయ్యిండా? కాదు. అరే ఆటలు అన్నాక, టీం అన్నాక క్యాప్టెన్లు చేంజ్ అవుతుంటారు, ఆటగాళ్ళు చేంజ్ అవుతారు, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూ ఉంటాయి. అదంతా వదిలేసి ఆటలా చూడకుండా ఓ ప్లేయర్ మీద పర్సనల్ అభిమానం పెట్టుకొని ఇంకో ప్లేయర్ని ఎట్లా రోస్ట్ చేస్తారు? అరే ఎంఐలో ఫస్ట్ మ్యాచ్ ఎంఐది గ్రౌండ్లో కుక్కుర్తుంది, దాన్ని చూసుకుంటే హార్దిక్ పాండ్యా అనుకుంటా ట్రోల్ చేస్తారు అభిమానులు. అంటే గింటే ఎవరిని అనాలా? నీతా అమ్మాని అనాలా? హార్దిక్ పాండ్యా అని కాదు అనాల్సింది. ఇది కూడా లేకుంటే వేస్ట్, ఇక మ్యాచ్లు వేస్ట్, ఐపీఎల్ వేస్ట్.